దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న ధర్నాపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయడంపై ఆయన కౌంటర్ అటాక్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకపోతే కవిత ఢిల్లీలో మహిళలకు రిజర్వేషన్ కోసం ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాదు రాష్ట్రంలోని మహిళా సర్పంచులకు ఎమ్మెల్యేల దగ్గరే రక్షణ లేకుండా పోయిందన్నారు బండి సంజయ్. అలాంటి దాడుల్ని నిరసిస్తూ బీజేపీ దీక్ష చేపడుతున్నాం, కానీ ఇది కల్వకుంట్ల కవిత దీక్షకు పోటీ దీక్ష కాదన్నారు. ఇవాళ 4 లక్షల మందికి 3 లక్షల సొంత జాగులకు 3 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2,40,000 మందికి ఇల్లు కట్టిమని చెప్పి పైసలు ఇస్తే పైసలు తీసుకుని దుర్వినియోగం దేని వాళ్ళు లాభత లేదు. పేదోళ్ళు యాత్ర చేస్తున్న పేదలకు నిల్వ నీడలేదు. చలికాలం చచ్చిపోతున్నారు, ఎండాకాలం చచ్చిపోతున్నారు, వర్షాకాలం చచ్చిపోతున్నారు. పేదోళ్ళు కిరాయి కట్టలేని పరిస్థితి, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, పిల్లల ఫీజు కట్టాలి, ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ ఫీజు కట్టలేము, కిరాయి కట్టలేని పరిస్థితి. వాళ్ళకి ఇల్లు కట్టి అంటే ఆయన 2,40,000 ఇష్టమైన ఆ డ్రెస్ లేదు. ఇవాళ మళ్ళీ ఏమంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి 4 లక్షల మందికి సొంత ఇల్లు 3 లక్షల రూపాయలు ఇస్తాడు. అవుతారా నేను నమ్ముతారా? అది వేది 1,30,000 మందికి దళిత మంది 10 లక్షలు పడుతుంది. ఇప్పుడు ఏం కనిపిస్తాడు అన్నమాట. ఇక క్యాబినెట్ మీటింగ్ టీచర్లు చూడలేదు. ఇక మీ పిఆర్సీ గురించి మాట్లాడాలి, మీ 4 డిఏల గురించి మాట్లాడాలి, మీ ప్రమోషన్ గురించి మాట్లాడాలి, అసలు మీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఓటేయాలి. ఇక నేను గట్టి ఓటేసం గట్టి గుద్ది ఓటేది. ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ చూసుకుంటే పళ్ళు కొట్టుకుంటే గట్టి గుద్దులు ఓటే. వాస్తవాలు ఆలోచన ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుకుంటే, ఏబీ రెడ్డి గారు గెలుకుంటే, నిజంగా వాస్తవం చెప్తాను, నేను రెచ్చగొట్టడం కాదు. ఈ ఎన్నికల్లో ఏబీ రెడ్డి గారు గెలుకుంటే, భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఏబీ రెడ్డి గారు గెలుకుంటే రిజల్ట్స్ తారుమారు అయితే కానీ అయితే కనుక 317 జీవోను అరే 317 జీవో ఇచ్చినప్పుడు టీచర్ నాకు ఓటేసారు, నాకు మద్దతు ఇస్తాను, 317 జీవో మంచిదే అంటారు. నేను ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుండా కూడా టీచర్స్ అందరూ ఒప్పుకున్నారు. ఇక నెక్స్ట్ 2,000 ప్రొఫెసర్ జీతాలు ఇస్తారు, ఆయన ఒప్పుకున్నారు. అరే ఈసారి ఎవరైనా గెలవకుంటే తప్పుపై ఉంటాయితే రిజల్ట్స్ ఉంటాయితే 4 డిఏలు కానీ డిఏ ఇవ్వకుండా పడిస్తారు, నాకు ఒప్పుకున్నట్టు. ఈసారి కనుక ఎవరైనా గెలవకుంటే వేరే గెలిస్తే టీఆర్ఎస్ ఇక్కడ ఏ ఆశ ఉండదు, అన్నిటికీ మీరు ఆపద ముద్ర వేసండి. ఒక్కసారి ఓటు వేసి ముందు ఆలోచండి. 317 జీవో మామూలు జీవో కాదు. అప్పుడు ఎవరైనా 317 జీవో రాగానే కేంద్ర ప్రభుత్వం చేసిందన్నాడు. నేను అయినా నువ్వు కూడా కేంద్ర ప్రభుత్వం నువ్వే మిత్తున్నావు ఆపదాన్ని. లేదు ఫస్ట్ అంటే అప్పుడు అసలు మాట్లాడు 317 జీవో. నేను రాష్ట్రపతి దగ్గర పోయినా ఢిల్లీలో 3 రోజుల ఉండి స్టాఫ్ ఇచ్చాను, స్టాఫ్ గుద్దుకొని నేనే సంకలం పెట్టుకుని వచ్చిన ఫైల్ అన్నాడు. ఎవరైనా ముఖ్యమంత్రి అనలేదు అసెంబ్లీలో. ఎప్పుడైతే లొల్లి స్టార్ట్ చేసాడో, నేను పార్టీ లొల్లి స్టార్ట్ చేసిందో ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధం. అంటే మంచి చదివితే ఆయనే, మంత్రి అవుతే ఆయనే, చెడు అవుతే కేంద్రం పక్కన ఉంటారు. పెడితే పెళ్లి పోతే ఎవరు సాగు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు మనందరి సమస్య ఎన్నికలు. ఒక్కసారి అవకాశం ఏంటి సార్ భారతీయ జనతా పార్టీ? ఇదే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోరుకునేటప్పుడు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని మీ అందరూ ఆలోచిస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఈయనని ఇంకోసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏమైనా గెలిపేది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఇంకా 4 నెలలు 5 నెలలు. ఈ విక్టర్ బిడ్డ దీక్ష చేస్తున్నారు. పాపం ఇంట్లో ఏం పుట్టినాడు. 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులు ఇలా పేపర్ తీసిన పార్లమెంట్ లో ఏం మాట్లాడితే మొత్తం తీస్తే దాన్ని ఒక్కసారిగా మహిళా బిల్లు లేదు కదా. అప్పుడు మాట్లాడలేదు మహిళా బిల్లు గుర్తురాలేదు, మహిళా బిల్లు గుర్తురాలేదు. ఇవాళ ఎవరిని సంగ్రహించబోతుంది? బహుజన సమాజ్ పార్టీ, ఆర్ఎల్, ఈ 2 పార్టీలు కూడా మహిళా బిల్లు పెడితే ఆ బిల్లు పేపర్ చింపేసి చెత్తపక్కన పడేసి పార్లమెంట్ లో వాళ్ళు కూడా తీసుకోబోతుంది. వాళ్ళు 6-5 సంవత్సరాలు మహిళా బిల్లు గురించి మాట్లాడలే. ఈమె ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయరు మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు చేయరు. 5 సంవత్సరాల మొదటి పీరియడ్లో ఒక్క మహిళా మంత్రి లేరు.
రెండోసారి మహిళలు తక్కువ ఉన్నారు. వాళ్ళ పార్టీలో మహిళల కమిటీ ఉందా లేదా ఎవరు తెలియదు. మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఇబ్బంది పడుతుంది, బెల్ట్ షాప్ వాళ్ళు ఇబ్బంది పడుతుంది. దేశం అడిగితే సారదా దొంగ సారదా వేస్తున్నారు. దొంగ సారదా చేసే వ్యక్తి వచ్చి మహిళల గురించి మాట్లాడితే ఏ విధంగా ఒకరు వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే ఇలా బతకాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇలా కేసీఆర్ కొడుకు అంటున్నాడు. ఎందుకంటే కేసీఆర్ కొడుకు పేరు తీయాలని నా మీద ఆరోపణ పిలికిమంద నా మీద కోర్టు ఆలోచించాడు. బండి సంజయ్ అనే వ్యక్తి కేసీఆర్ కొడుకు పేరు తీయొద్దు అని కోర్టు ఆలోచించి నాకు అందుకే అని పేరు ఇస్తున్నాను. అందుకే ట్విట్టర్ టీల్లు అని పెట్టాను. నేనే పెట్టాను. గెలితే ఊరుకున్నాను. నాకు గెలుతాను ఒకటి ఎప్పుడు గెలుతాను. నన్ను గెలుపుతాడుతో ఇంట్లో కూర్చుంటాను కాదు. నా పైసలు నాకు వ్యాపారాలు ఉంటే విధానం చేసుకోండి. ఇప్పుడు కేసీఆర్ 18 మంది పెట్టిన విగ్రహాలు నా మీద 18 మంది ఇంటర్వ్యూ అయిపోయి మొత్తం ఇంటర్వ్యూస్ వాళ్ళే. ఇప్పుడు ఎక్కడ పెడతారు బిడ్డలు తిరుగుతున్నా అందరికి ఎక్కడ పెడతారు. ఇంకా ఇంటర్వ్యూ పెడితే కాదు ఏం లేదు, జీరో చేసుకొని చెప్పాడు. నువ్వు ఏదంతా చేసుకోండి ఇష్టం. ఇలా కేసీఆర్ కొడుకంటుండే వాళ్ళ ఈడీలు ఇవన్నీ కూడా మోడీ సార్ చేస్తున్నట్టే ఒకటి ఆలోచించండి. ఆయన 6 పేర్లు చెప్పిండు వాళ్ళ రాష్ట్రాలు వేరంటున్నారు. 6 పేర్లు చెప్పిండు. వీళ్ళ మీద ఈడీ జాబ్ చేశాడే. కేసీఆర్ బిడ్డ మీద చేస్తే మాత్రం కేసీఆర్ స్పందిస్తాడు, కేసీఆర్ కొడుకు స్పందిస్తాడు. కానీ ఇతర నాయకులు ఈడీ దాడులు చేసినా, ఐడీ దాడులు చేసినా, సిబిఐ దాడులు చేసినా మాత్రం కేసీఆర్